ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది బాలాజీ కార్స్ ఎంటర్ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఇది మన వరంగల్లో హన్మకొండ కేయూసీ క్రాస్ రోడ్ నుంచి కాజీపేటకు వెళ్ళే రోడ్డులో రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది బాలాజీ కార్స్ ఎంటర్ప్రైజెస్. ఇది యూజ్డ్ కార్స్ కావాలనుకునే వారికి వీరి దగ్గర మీరు తీసుకోవచ్చు. వీరి దగ్గర అన్ని రకాల కార్లు అమ్ముతారు. ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది. అలాగే వీరు గత 15 సంవత్సరాల నుంచి ఈ యూజ్డ్ కార్స్ బిజినెస్లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. అంటే మేము బాలాజీ అయ్యప్ప కార్స్ మాది వచ్చేసి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ అండి. కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది పక్కనే. కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్లే రూట్ లో జస్ట్ కాకతీయ యూనివర్సిటీ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. టీవీ టవర్ ఉంటుంది. టీవీ టవర్ కి ఆపోజిట్ లో బాలాజీ కార్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మా దగ్గర అన్ని రకాల కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మాది ఆల్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మా తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది. మీ సివిల్ అనేది బాగుండాలి. మీ సివిల్ కానీ ఏది బాగున్నా కూడా మేము ఈ తెలంగాణ జిల్లాలో ఎక్కడున్నా కూడా, తెలంగాణ అన్ని జిల్లాల్లో ఎక్కడున్నా కూడా ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది మా దగ్గర. అలాగే మా దగ్గర అన్ని రకాల కార్స్ అవైలబుల్ గా ఉంటాయి. మాది వచ్చేసి మేము ఈ బిజినెస్ చేయబట్టి 15 సంవత్సరాల నుంచి మేము ఈ బిజినెస్ చేస్తున్నామండి. ఇది ఏంటంటే మేము ఎలాంటి ఏదైనా కూడా మా దగ్గర సర్టిఫై చేసిన కార్లు మాత్రమే ఉంటాయి. మేము ముందు సర్టిఫై చేస్తాము. బండి యాక్సిడెంట్ కానీ ఏది లేదు అన్నప్పుడే మా ఆఫీస్ కు రావడం జరుగుతుంది. మా దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అదే ఆఫీస్ కి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఏదున్నా కూడా మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. కస్టమర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ముందే చెప్తాం, ఈ బండి యాక్సిడెంట్ అయింది, ఇది మరి మీకు ఓకే అంటేనే తీసుకోండి, లేకుంటే వద్దని చెప్తాము. మా దగ్గర ఏది ఉన్నా కూడా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే రేట్ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మేము మా దగ్గర 15 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ కు ఏదున్నా కూడా ముందు ముందు చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం జరగడం వల్లనే మాది బిజినెస్ అనేది 15 సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి. ఫైనాన్స్ సౌకర్యం ఉంది. తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఫైనాన్స్ ఇప్పిస్తామండి. వాళ్ళ సివిల్ బాగుండాలి. వాళ్ళ సివిల్ బాగుంటే వాళ్ళకి ఎలాంటిది ఏదైనా లోన్ తీసుకొని కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం రాదు. ప్రాబ్లం జరగకుండా ఏదైనా వాళ్ళ సివిల్ మాత్రం ఎంత ఉంటే మాత్రం ఇక్కడ తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ బ్యాంక్స్ ఉన్నాయి మా దగ్గర. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉన్నారు మా దగ్గర. జనరల్ గా ఈ మోడల్స్ అన్ని ఎప్పుడు చేంజ్ అవుతుంటాయి సార్? మా దగ్గర మినిమం 10-15 డేస్ లో వెహికల్ చేంజ్ అవుతూనే ఉంటాయి. వెళ్ళిపోతాయి. కొత్త స్టాక్ వస్తే పాత స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటాయి. మినిమం 15 డేస్. ఆర్టీఏ ఏజెంట్ కూడా మా దగ్గర ఉంటాడండి. మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాడు ఆల్రెడీ. వేరే స్టేట్ వెహికల్స్ ఇప్పుడు ఢిల్లీ గానీ నార్త్ అలాంటి వెహికల్స్ ఉంటాయండి. ఢిల్లీ కొంచెం తక్కువ పడుతుంది చాలా మంది అనుకుంటారు. యాక్చువల్ గా ఏంటంటే ఢిల్లీ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి మా దగ్గర. ఆ ఢిల్లీ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా మేమే చేస్తాం. అంటే కొందరు కస్టమర్లకి ఏంటంటే రిజిస్ట్రేషన్ మేము చేయించుకుంటామంటే అలాగా కూడా ఎన్ఓసీలు కూడా ఇప్పడం జరుగుతుంది. మేము అవన్నీ ఆల్ పేపర్స్ మొత్తం టోటల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరే చేయించాలంటే మేమే చేయించి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన నెంబర్, వాళ్ళకి అవసరం అనుకుంటే ఫ్యాన్సీ నెంబర్ కావాలన్నా కూడా ఆ నెంబర్ కూడా ఇప్పడం జరుగుతుంది అండి. సెకండ్ హ్యాండ్ ఉంటాయి సార్, థర్డ్ హ్యాండ్ అట్లా ఇంకేమన్నా? లేదండి, మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఓనర్ వెహికల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఫస్ట్ ఓనర్ వెహికల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తాము. దాదాపు 99% ఫస్ట్ ఓనర్ వెహికల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తామండి. అది స్టార్టింగ్ ప్రైస్ అండి 1,50,000 వెహికల్ అండి. దీని మీద బార్గెనింగ్ కూడా ఉంది. రేటు కూడా మేము చెప్పడం 1,50,000 చెప్తున్నాము. ఇది ఆల్రెడీ ఇది బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్. దీని మీద బార్గెనింగ్ కూడా ఉంది. ఈ హైయెస్ట్ అంటే ఇన్నోవా క్రిస్టా ఉంది, బయట ఉంది వెహికల్. అది ఇన్నోవా క్రిస్టా ఉంది. అది వచ్చేసి మనం 15,80,000 చెప్తున్నాము. ప్రజెంట్ అయితే అది ఉంది మా దగ్గర. ఫ్యాషనర్స్ వెహికల్స్ కూడా వస్తాయి. ఫ్యాషనర్స్ వస్తాయి. ఇన్నోవా క్రిస్టల్ మోడల్ బండ్లు అది వచ్చేసి 16 మోడల్ అన్నట్టు. అది మన 18, 19, 20 మోడల్ ఇన్నోవా క్రిస్టల్ వస్తాయి. ఫ్యాషనర్ వెహికల్స్ వస్తాయి మా దగ్గర. అలాగే మా దగ్గర ఇంకోటి 19 మోడల్ ఎర్టిగా వెహికల్ ఉంది. జెడ్డీఐ ప్లస్ వెహికల్. అది 19 మోడల్ జెడ్డీఐ ప్లస్. ఇది ప్రజెంట్ ఈ వెహికల్ మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే డీజిల్ వెహికల్. ఇది డీజిల్ ఆల్రెడీ బ్యాన్ అయిపోయినాయి. డీజిల్ ఇందులో బ్యాన్ అయిపోయినాయి కాబట్టి ఇది కొంచెం దీని రేట్ వచ్చేసి 10,80,000 చెప్తున్నాము. ఇది వచ్చేసి 19 మోడల్ వెహికల్ అన్నట్టు. ఇది జెడ్డీఐ ప్లస్. ఇది జెడ్డీఐ ప్లస్ వెహికల్. ఇది ఇంకోటి 19 మోడల్ కూడా ఉంది. బయట ఒక వెహికల్ ఉందండి. అది ఫైనల్ గా సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీ సజెషన్ ఏంటి చెప్పండి? సెకండ్ ఫస్ట్ మీరు వెహికల్ చూసుకోవాలండి. వెహికల్ చూసుకోవాలి. దానికి ఏమన్నా పార్ట్స్ మారినాయో చూసుకోవాలి. ఫస్ట్ ఏమన్నా
ఆప్రాన్స్ ఉంటాయి, పిల్లర్స్ ఉంటాయి, ఆప్రాన్ పిల్లర్స్ ఉంటాయి. అవి మెయిన్ గా అవి చూసుకోవాలండి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే డోర్లు మారినాయా, అప్రాన్స్ మారినాయా, మెయిన్ చూడాల్సింది ఏంటంటే అప్రాన్స్ చూసుకోవాలండి. అప్రాన్స్ అంటే లెగ్స్, కాల్స్, మన కాళ్ళు ఎట్లనో వెహికల్స్ కి అట్లా అన్నట్టు అన్నది. అవి కనుక చేంజ్ అయిన వెహికల్స్ తీసుకోవద్దు. తీసుకోవడం వల్ల ఏమైందంటే మీకు ఫ్యూచర్ ప్రాబ్లం వస్తుంది అప్రాన్స్ తోని. అదేంటంటే మనకు టైర్లు అరిగిపోవడం జరుగుతుంది, అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ గా అప్రాన్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎవరు సెకండ్ హ్యాండ్ వెహికల్ పోయినా కూడా అప్రాన్స్ చెక్ చేసుకోవాలండి. అప్రాన్స్ చెక్ చేసుకొని తీసుకోవాలి. పిల్లర్స్ అనేది కామన్ గా తలుగుతాయి, పిల్లర్స్ తలుగుతాయి. ఆ పిల్లర్స్ కూడా మారదు, 99% చేంజ్ కాకుండా ఉండాలి. మన వ్యూవర్స్ ఏమన్నా తగ్గింపు ఉంటుందా సార్? కంపల్సరీ ఉంటుంది సార్. మా మా యాక్చువల్గా మా ఛానల్ కూడా ఉంది. ఓకే, మన ఛానల్ పేరు కూడా చెప్పండి. మా ఛానల్ వచ్చి బాలాజీ అయ్యప్ప కార్స్ అని ఉంటుందండి. బాలాజీ అయ్యప్ప కార్స్ హన్మకొండ అని ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానికి కూడా మేము మీకు తప్పకుండా మీకు ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది బాలాజీ అయ్యప్ప కార్స్ అని వీరిది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఛానల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. వారి డీటెయిల్స్, అడ్రస్ అన్ని మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రమోషనల్ వీడియో కాదండి. మన ఛానల్లో యూజ్డ్ కార్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషను మన వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రైస్ సిటీస్లో ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈ వీడియో అందించడం జరిగింది. మీరు యూజ్డ్ కార్స్ కనుక కొనాలనుకుంటే, యూజ్డ్కు సంబంధించిన ఎలాంటి ఆటోమొబైల్ సంబంధించిన కొనాలనుకున్నా మీకు తెలిసిన మెకానిక్ని తీసుకొచ్చుకొని అన్ని విధాల పూర్తి చెకింగ్ చేసుకొని దానికి ఓకే అనుకుంటేనే మీరు పర్చేజ్ చేసుకోవాలి. యూజ్డ్ కార్స్ అయినా, యూజ్డ్ టూ వీలర్స్ అయినా, ఏదైనా సెకండ్ హ్యాండ్ అయిందంటే కంపల్సరీ మీకు తెలిసిన మెకానిక్ కానీ, లేదా మీరే మంచి ఎక్స్పర్ట్ అయితే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి మీరు పర్చేజ్ చేయండి. నేను లోకల్లో చాలామందిని అడిగాను. చాలామంది కస్టమర్స్ వీరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాలాజీ అయ్యప్ప కార్స్ హన్మకొండ అని చెప్పి. అందుకే వీరికి సంబంధించిన ఈ షోరూమ్, సెకండ్ హ్యాండ్ కార్స్కి సంబంధించిన షోరూమ్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను డే టు డే వరల్డ్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలం. వీరి షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.